ఉన్నటువంటి ఆత్మారాములు దేవాలయంలో ప్రతి ఏటా కూడా సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఆనవాయితీగా. అదే ఈ సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణాన్ని కుటుంబ సమేతంగా కూడా ఈరోజు జరిపించడం జరిగింది. చాలా అంగరంగ వైభవంగా ఈరోజు అన్నదానం పెట్టి ప్రజలందరూ కూడా సింగనమల నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పంటలు పండి రైతాంగం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించుకొని ఈరోజు కళ్యాణాన్ని మనము జరిపించడం జరిగింది. ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ఆత్మారాముల కళ్యాణంని మా కుటుంబం చేతుల మీదుగా జరగడము, ప్రజలందరూ కూడా రావడము, ఇక్కడ చాలా అద్భుతంగా ఈ పండగ వాతావరణాన్ని మండల హెడ్ క్వార్టర్లో చూసాము. ఖచ్చితంగా అందరి ఆశీస్సులు మా మీద ఉండాలి. కూటమి ప్రభుత్వం గెలిచినాక ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి సంక్షేమంని అందిస్తూ మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కృషిని ఆంధ్ర రాష్ట్రము అభివృద్ధి పదంగా వెళ్ళే పరిస్థితిని మనం ఈరోజు చూస్తూ, అదేవిధంగా రానున్న సంవత్సరాల్లో కూడా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ఆరోగ్యాల కోసము పనిచేస్తామని రుచి తెలియజేస్తాము. థ్యాంక్ యూ. ఎందుకు అంటే ఇంకా స్థానికంగా అమ్మవారు పుట్టిన ఊరు కాబట్టి అమ్మ కుటుంబం నుంచి కూడా ఆనవాయితీగా ప్రతి ఏటా కూడా ఈ కళ్యాణోత్సవాన్ని మా కుటుంబం నుంచి జరపడం జరుగుతూ ఉంది. ఆనవాయితీగా ఈరోజు మాకు అది జరిపించుకుంటా పోతూ ఉన్నాము. సో స్థానికురం కాబట్టి ఖచ్చితంగా ఆ కళ్యాణము మా కుటుంబము ఒక బాధ్యతగా తీసుకొని ప్రజల ఆయుష్ కోసం, ప్రజల ఆరోగ్యాల కోసం ఈరోజు ఈ కళ్యాణోత్సవాన్ని మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. రానున్న సంవత్సరాలు కూడా ఖచ్చితంగా ఇంతే అద్భుతంగా కళ్యాణోత్సవాన్ని మన మండల హెడ్ క్వార్టర్లో ప్రజల కోసం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మనమంతా చూసుకుంటే దేవుడు బాగుంటే ప్రజలందరూ కూడా బాగుంటారు. గత 5 సంవత్సరాల్లో కూడా దేవాలయాలను పట్టించుకోలేని పరిస్థితిని మన దృష్టికి ప్రజలందరూ కూడా తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి గ్రామాల్లో